హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. మొత్తానికి వచ్చేసేపటికి మధు మ్యాడీ దగ్గరికి వెళ్తుంది. వరుణు లోహి విషయం గురించి చెప్పేస్తుంది అనమాట. వరుణు లోహి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వరుణ్ గాని దక్కకపోతే లోహి చచ్చిపోయేటట్టుంది, అది ఇది అనేసి అన్నీ చెప్తూ ఉంటే అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు, నేను తీసుకొని వస్తాను, నువ్వు ముందు వెళ్ళేసి లోహికి ధైర్యం చెప్పు అనేసి చెప్తూ ఉంటాడు కదా. ఇంకా ఈ గుడి దగ్గరికి వచ్చేసేపాటికి లోహి పెళ్లి కూతురులాగా రెడీ అయిపోయి ఇంకా వరుణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఇంతకి చిన్ని అదేనండి మధు కలిసిందా లేదా మ్యాడీని, ఇంకా అసలు అన్ని విషయాలు చెప్పిందా లేదా అని చెప్పేసి లోహి ఆలోచిస్తూ ఉంటుంది. లోహికి ఆల్రెడీ తెలుసు కదా మధుయే చిన్ని అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మధు అసలు కలిసిందో లేదు, ఆ మ్యాడీ ఏమన్నాడో ఏంటో అని చెప్పేసి చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా ఈలోపే చిన్ని మన మధు జాగ్రత్తగా గుడి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. గబగబా స్కూటీ అక్కడ పార్క్ చేసేసి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా చిన్నిని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, లోహి ఫ్రెండ్స్ అందరూ, ఇదిగో లోహి మధు వచ్చేస్తుందే అని చెప్పేసి అందరూ కూడా చిన్ని వైపు చూపిస్తూ ఉంటారనమాట. మధు గబగబా పరిగెత్తుకుంటూ మొత్తానికి లోహి వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇంకా లోహి చిన్నీకి ఎదురుగా వెళ్ళి, మధు ఏం జరిగింది, మధు ఏమన్నాడు, వరుణ్ ఏమన్నాడు, ఇంతకీ మ్యాడీని కలిసావా, మ్యాడీ ఏమన్నాడు అనేసి ఆతృతగా అడుగుతూ ఉంటే అప్పుడే మధు చెప్తూ ఉంటుంది, లోహి నువ్వు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు, మ్యాడీకి అన్ని విషయాలు వివరంగా చెప్పాను, మ్యాడీ కూడా అర్థం చేసుకున్నాడు, ఎలాగైనా సరే ఎన్ని ఇబ్బందులైనా సరే వరుణ్ని తీసుకొని గుడి దగ్గరికి వచ్చేస్తానన్నాడు, మనల్ని ఇక్కడే వెయిట్ చేయమని చెప్పాడు అనేసి అనగానే లోహి ఒక్కసారిగా మధుని గట్టిగా హక్ చేసుకుని, థ్యాంక్ యూ సో మచ్ మధు, నువ్వు నిజంగా ఎంత బాగా హెల్ప్ చేసావో కదా నాకు, నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను మధు, నువ్వు నిజంగా ఈ హెల్ప్ నువ్వు నాకు అసలు నా జీవితాన్నే కాపాడుతున్నావు, నా జీవితాన్ని నిలబెడుతున్నావు, అది ఇది అని చెప్పేసి లోహి మొత్తానికి మధుని గట్టిగా హక్ చేసి చెప్పుతూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే దేవా వాళ్ళ ఇంట్లో వరుణు అలాగే అతిథి నిశ్చితార్థం ఏర్పడట్లు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా వరుణ్ చక్కగా రూమ్లో కూర్చొని రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా వరుణ్ ఫ్రెండ్స్ వరుణ్ని రెడీ చేసేసి ఇంకా వరుణ్కి ఎప్పుడెప్పుడు పంతులు గారు పీటల మీదకి తీసుకురమ్మంటారా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా వరుణ్ ఫ్రెండ్స్ కొంచెం బాధగానే ఉంటారు ఒక పక్క. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చేస్తాడు మన మ్యాడీ. ఎందుకంటే పంతులు గారు చెప్తారనమాట, ముహూర్తానికి టైం అవుతుంది, ఇంకా నిశ్చితార్థానికి వరుణ్ని తీసుకొని రండి అనేసి అనేలోపు ఇంకా సరే నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి వరుణ్ వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, ఆవిడ బయలుదేరబోతూ ఉంటే మ్యాడీ అంటాడు, అత్తయ్య నేను తీసుకొని వస్తాను అనేసి మ్యాడీ అంటూ ఉంటే ఇంకా అప్పుడే వరుణ్ వాళ్ళ అమ్మ వసంత అంటూ ఉంటుంది, మ్యాడీ చాలామంది గెస్టులు వస్తున్నారు కదా, నువ్వు వాళ్ళందరినీ పలకరించు, నేను వెళ్ళి తీసుకొని వస్తా వరుణ్ని అనేసి అంటూ ఉంటే, లేదత్తయ్య మీరే ఆ గెస్టులను పలకరించండి, నేను వెళ్ళి నా భావని నేనే తీసుకొని వస్తాను అని చెప్పేసి వరుణ్ని తీసుకురావటానికి అని చెప్పేసి రూమ్లోకి వస్తాడనమాట. ఇంకా ఈలోపే వరుణ్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే కూర్చొని ఉంటారు కదా. ఇంకా వరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి నేను తీసుకొని వస్తాను వరుణ్ని, మీరు వెళ్ళండి అని చెప్పేసి వరుణ్ ఫ్రెండ్స్ని అక్కడి నుంచి పంపించేస్తాడనమాట మ్యాడీ. ఇంకా వెంటనే వరుణ్ బాధపడుతూ కూర్చొని ఉంటే, ఏంటి బావా లోహి గురించి ఆలోచిస్తున్నావా, ఈ నిశ్చితార్థం ఎలా ఆపేయాలని ఆలోచిస్తున్నావా అని చెప్పేసి మ్యాడీ అనేపాటికి వరుణ్ ఒక్కసారిగా మ్యాడీని గట్టిగా హగ్ చేసుకొని, బావా నీకెలా తెలుసు అనేసి అడుగుతూ ఉంటే, నాతో అన్ని మధు చెప్పింది, నువ్వైనా ముందు చెప్పకుండా నా దగ్గర దాచిపెట్టావేంటి బావా, నా దగ్గర అన్ని సంగతులు చెప్తున్నావు అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు నువ్వు నీ ప్రేమ విషయం దాచిపెట్టి నన్ను దూరం చేసావు కదా అని చెప్పేసి మ్యాడీ కొంచెం బాధగా వరుణ్ని చూసి మాట్లాడుతూ ఉంటే అప్పుడే వరుణ్ అంటూ ఉంటాడు, నీ టెన్షన్లో నువ్వు ఉన్నావు కదా బావా, ఇప్పుడు నా సంగతులు చెప్పి నేను టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పేసి ఈ విషయాలన్నీ నీకు నేను చెప్పలేకపోయాను బావా, సారీ బావా అని చెప్పేసి వరుణ్ ఇంకా మ్యాడీకి సారీ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడు, ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు బావా, ఆ ప్రేమ గురించి నేను పడుతున్నటువంటి తాపత్రయం నువ్వు చూస్తున్నావు కదా, చిన్ని గురించి అలాంటిది తెలిసి నీ ప్రేమ నీకెందుకు దూరం చేస్తాను, ప్రేమించుకున్న వాళ్ళని చేసుకుంటే మనం జీవితాంతం సుఖంగా ఉండుతాము, సంతోషంగా ఉంటాం, ఇష్టం లేని పెళ్లి చేసుకొని కోట్లు ఆస్తులున్న దేనికి బావా, నీ ప్రేమ నేను నిలబెడతాను, లోహితకి నీకు నేను పెళ్ళయ్యేటట్టు చేస్తాను అని చెప్పేసి ఇంకా మ్యాడీ వరుణ్కి మాటిస్తూ ఉంటాడనమాట. ఇంకా వరుణ్ కళ్ళంటే నీళ్ళు అలా కారుతూ ఉంటే
ఈలోపే అక్కడ అంతా కూడా ఏంటి ఇంకా మ్యాడీ వరుణ్ని తీసుకొని రాలేదు, ముహూర్తానికి టైం అవుతుంది కదా, అమ్మ వసంత నువ్వు వెళ్ళి తీసుకొని రా, వాళ్ళు ఏం చేస్తున్నారో మాటల్లో పడిపోయి ఉంటారు అని చెప్పేసి దేవా అనగానే ఇంకా ఆ వసంత లోపలికి వస్తుందన్నమాట. వసంత రావటం చూసి ఇంకా వరుణ్ గబగబా కంటిగా ఉన్నటువంటి నీళ్ళ చెమ్మ తుడుచుకుంటాడా. ఇంకా అప్పుడే అంటూ ఉంటుంది, ఏంటి బావ బామర్దులు ఇద్దరు బాగా మీటింగులో పడ్డారు, రండి అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు అనేసి అనగానే రా వరుణ్ అని చెప్పేసి ఇంకా వసంత పిలవగానే మ్యాడీ కూడా పదబావ అని చెప్పేసి తీసుకొని వెళ్తారనమాట. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ బావ సమక్షంలో అలాగ నడుచుకుంటూ వస్తే అందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోతారనమాట. వరుణ్ణి చక్కగా అలా చూస్తూ ఉంటారు. వీడియోగ్రాఫర్లు అంతా కూడా వీడియోలు ఫోటోలతోటి ఇంకా హడావిడిగా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా లైవ్ ఇచ్చేశారు కదా, కాబట్టి లోహిత వాళ్ళ ఫ్రెండు ఒక అమ్మాయి ఫోన్లో వాళ్ళ నిశ్చితార్థం చూపిస్తూ ఉంటుందన్నమాట లోహితకి. చూడవే లోహి అంతా అయిపోయింది, ఇంకా నిశ్చితార్థానికి కూడా రింగ్స్ రెడీ అయిపోయినాయి, పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కూడా మండపం మీదకు వచ్చేసారు అని చెప్పేసి లోహికి ఆ వరుణ్ నిశ్చితార్థపు వీడియో చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క పెళ్లి కూతురు ఉంది కదా అతిథి కూడా చక్కగా వచ్చేస్తుంది సిగ్గుపడుతూ. ఇంకా మొత్తానికి ఇంకా వరుణ్ వాళ్ళ చెల్లి ఉంది కదా శ్రియ అనే దగ్గరుండి మరి అతిథిని తీసుకొని వచ్చి వాళ్ళ అన్నయ్య వరుణ్ పక్కన పీటల మీద చక్కగా సోఫాలో కూర్చోపెట్టేస్తుంది అనమాట. ఇంకా పంతులు గారు ఆశీర్వదించి అబ్బాయిలుగా కాబోయే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అక్షింతలు వేసేసి మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇదంతా లైవ్లో ఉంది కదా. గుడిలో చక్కగా పెళ్లి కూతురులాగా అయ్యి వరుణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా మన లోహికి వాళ్ళ ఫ్రెండ్ వీడియో చూపిస్తుంది అన్నాం కదా, ఆ వీడియో చూస్తూ ఇంకా లోహి అంటూ ఉంటుంది, అంతా అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇంకా కాసేపట్లో ఇంకొన్ని నిమిషాల్లో వాళ్ళు రింగ్స్ కూడా మార్చుకోబోతున్నారు, అలాంటిది వరుణ్ ఇంకా నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు, అసలు వరుణ్ ఎందుకు వస్తాడు, నన్ను ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, నువ్వు లేకపోతే నేను బతకలేనని అన్నాడు, ఇంకా మినిస్టర్ గారు సంబంధం వచ్చేసేపటికి నన్ను కాదని చెప్పేసి ఆ మినిస్టర్ గారు అమ్మాయిని చేసుకోవడానికి ఓకే అయ్యాడు, వరుణ్ నన్ను మోసం చేశాడు, ఇంకా నేను బతికి నేను ఎలా జీవించగలను అని చెప్పేసి ఆ గాజులు గీజులు పగలు కొట్టుకోబోతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అక్కడే ఉన్నటువంటి మధు ఉంటుంది కదా, లోహి ఇంకా ఒక్కసారి మాట చెప్పాడు అంటే మ్యాడీ మోసం చేయడు, ఇంకా అస్సలు అది కాకుండా ఏది ఏమైనా సరే వరుణ్ని తీసుకొస్తానని చెప్పేసి నాకు గట్టిగా మాట చెప్పాడు, నువ్వు ఎటువంటి అఘాయిత్యానికి ప్లాన్ చేయమాకు, చూస్తూ ఉండు, వరుణ్ని గ్యారంటీగా మ్యాడీ తీసుకొని వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి మధు మ్యాడీ గురించి చెప్తూ ఉంటే లోహిత అంటూ ఉంటుంది, అదేంటి మధు ఇంకా నీకు అంత నమ్మకం ఎలా ఉంది, వరుణ్కి అక్కడ నిశ్చితార్థం జరుగుతుంది చూస్తున్నావు కదా, ఇంక రింగ్స్ కూడా రెడీగా ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే మధు అంటూ ఉంటుంది, మ్యాడీ ఒక్కసారి మాటిస్తే తప్పడని చెప్పాను కదా, చూస్తూ ఉండు, గ్యారంటీగా వరుణ్ని తీసుకొని వస్తాడు అని చెప్పేసి లోహికి ఇంకా మధు చెప్తూ ఉంటే అక్కడ నిశ్చితార్థం దగ్గర నాగవల్లి ఉంటుంది కదా, ఇంకా పెళ్లి కొడుకు ఉంగరం పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురు ఉంగరం పెళ్లి కూతురికి ఇచ్చి ఇంకా మీరిద్దరు రింగ్స్ మార్చుకోండి అని చెప్పేసి చెప్పగానే ఇంకా అతిథి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, అతను అంటూ ఉంటాడు, అమ్మ అతిథి నీకు నచ్చినట్టుగానే నీ లైఫ్ని నీకు ఇస్తున్నాను కదా, నీ ప్రేమించిన వాడిని నీకు ఇస్తున్నాను, ఎలా సంతోషమైన తల్లి అనేసి అనగాని, నాన్న నువ్వు నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ ఉంది చూడు, నాకు జీవితాంతం మర్చిపోలేని గిఫ్ట్ నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది, దేవాంకుల్ నాగవల్లి ఆంటీ మీ ఇద్దరు కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే నా వరుణ్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, వరుణ్ని పెళ్లి చేసుకోవటం నాకు ఒక డ్రీమ్ లాంటిది అది ఇది అని చెప్పేసి పాపం తెగ మురిసిపోతూ ఉంటుంది ఆ పెళ్లి కూతురు. ఇంకెక్కడ ఇలా సీన్ జరుగుతూ ఉంటే ఇంకా లోహి ఏమో ఆ గుళ్ళో నాన్నకి హంగామా చేస్తూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా వరుణ్ ఉంగరం తొడుగు వరుణ్ అని చెప్పేసి అందరూ అంటూ ఉంటే వరుణ్ ఉంగరం పక్కన పెట్టి నేను అతిథితో కాసేపు మాట్లాడాలి పర్సనల్గా అనగానే అందరూ కూడా అదేంటి రింగు తొడగమంటే పర్సనల్గా మాట్లాడాలంటున్నారు, రింగు తొడుగు మ్యాడీ మధు ఆ తర్వాత నువ్వు మాట్లాడుతూ అని చెప్పేసి నాగవల్లి అంటూ ఉంటే, లేదు అత్తయ్య నేను ముందు ఒక్కసారి అతిథితో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే మినిస్టర్ గారు కూడా అంటూ ఉంటారనమాట, బాబు ముందు రింగు తొడగండి ఎందుకంటే ముహూర్తం టైం అవుతుంది కదా, ఇంకా ఉంగరం తొడిగిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందరు కానీ అనేసి మినిస్టర్ గారు కూడా అంటూ ఉంటే, అబ్బాయి లేదు అంకుల్ నేను ఇప్పుడే మాట్లాడాలి అతిథితోటి అనేసి చెప్తూ ఉంటే ఇంకే చేసేది ఏమీ లేక అప్పుడే దేవా అంటూ ఉంటాడు, నేను చెప్తున్నాను కదా వరుణ్ ముందు అమ్మాయికి ఉంగరం తొడుగు, నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకుందరు ఎందుకంటే ముహూర్తానికి 10 నిమిషాల టైమే ఉంది అని చెప్పేసి దేవా అంటూ ఉంటే
మామయ్య 10 నిమిషాలు టైం ఉంది కదా! 5 నిమిషాల్లో మాట్లాడి నా మనసులో మాటలన్నీ చెప్పేసొస్తాను. అప్పుడే నేను మనస్ఫూర్తిగా ఉంగరం తొడుగుతాను అని చెప్పేసి వరుణ్ చెప్తూ ఉంటే, ఇంక అతిథి అంటూ ఉంటుంది, అంకుల్ నేను గూడా వరుణ్ ఏం మాట్లాడతాడో వినాలనుకుంటున్నాను. వరుణ్ నోటి వెంట వచ్చే మాటలు నా మనసుకి ఎంత సంతోషాన్నిస్తాయో. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా! 5 నిమిషాల్లో నాతో మాట్లాడతానంటున్నాడు కదా! కాబట్టి మేమిద్దరం మాట్లాడుకొనొస్తాం అని చెప్పేసి వరుణ్, అతిథి పక్కకు వెళ్తారనమాట. ఇంకా అతిథి లొడ మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను చేసుకోవటం నా అదృష్టం అది ఇది అని చెప్పేసి వరుణ్ని సందుబాకుండా వరుణ్ని మాట్లాడనీయకుండా అతిథి మాట్లాడుతూ ఉంటే ఇంకా వరుణ్ అంటూ ఉంటాడు, ఈ అమ్మాయితో అన్నీ చెప్పాలనుకుంటే తిను మాట్లాడటమే సరిపోయింది. ఇంకా నేనేం మాట్లాడతాను. అదీ కాకుండా ఇప్పుడు మూమెంట్లో నేను లోహి అంటే నాకు ఇష్టం, లోహిని పెళ్లి చేసుకోబోతున్నాను అంటే ఈ అమ్మాయి గ్యారంటీగా లోహికి నాకు పెళ్లి జరగకుండా చూస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో దీనికి ఈ విషయం చెప్పడం అనవసరం. నేను ఎలాగైనా సరే ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి, ఇదే నా ప్లాన్ అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే అతిథి అంటూ ఉంటుందన్నమాట. ఏంటండి ఆలోచిస్తున్నారు అనేసి అనగానే, ఏం లేదు నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళి రావాలి, వాష్రూమ్కి, నువ్వు బయట ఉంటావా అనగానే, అబ్బో సిగ్గా, సరే నేను బయట వెయిట్ చేస్తుంటా మీరు వచ్చేయండి అని చెప్పేసి కాబోయే పెళ్లి కూతురు అతిథి బయట నిలబడుతుంది. ఇంకా వరుణ్ మొత్తానికి ఆ కిటికీ ఈ కిటికీ చూసుకొని అక్కడే బయట వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ బైక్ ఎక్కేసి లోహి వెయిట్ చేస్తున్నటువంటి గుడి దగ్గరికి అయితే జంపు జిలాని అన్నమాట. ఇంకా దేవ కింద నిశ్చితార్థానికి వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏంటి ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాలేదు, మాట్లాడుకుంటామని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా గుడి దగ్గర లోహి వెయిట్ చేస్తూ ఉంటే లోహి ఫ్రెండ్స్ చెప్పేస్తారనమాట, అదిగో వరుణ్ వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అనగానే ఇంకా లోహికి మామూలుగా సంతోషం ఉండదనమాట. అప్పటికే మ్యాడీ మధుకి మెసేజ్ పెట్టేస్తాడు, వరుణ్ని తీసుకొని నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను, మీరు పెళ్లి ఏర్పాట్లు చేసేసేయండి అని చెప్పేసి. ఇంకా వెంటనే మధు కూడా పంతులు గారికి మంత్రాలు చదువుతూ మీరు రెడీగా ఉండండి, పెళ్లి కొడుకు కూడా వచ్చేస్తున్నాడు, వెంటనే పెళ్లి కానిచ్చేయాలనగానే సరే అమ్మ నేను అన్ని ఏర్పాటు రెడీగానే ఉన్నాను అని చెప్పేసి పంతులు గారు చెప్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే వరుణ్ని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా బైక్ ఎక్కించుకొని తీసుకొని వస్తాడు, గుడి దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా గట్టిగా లోహిను అలాగే వరుణ్ ఇద్దరు పరిగెత్తుకుంటూ ఒకరికొకరు ఎదురొచ్చి ఐ లవ్ యూ లోహి అనేసి వరుణ్ ఐ లవ్ యూ టూ మచ్ అని చెప్పేసి వరుణ్ని లోహి అలాగే చెప్పుకొని గట్టిగా ఇద్దరు హక్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా అక్కడే ఉన్నటువంటి మధు ఈ సన్నివేశాన్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటే ఈరోజు సీరియల్ అయిపోయిందనమాట. మొత్తానికి మీకు సీరియల్ ఏ విధంగా అనిపించింది, బాగుంది చక్కగా ఉంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు జరగబోయే ఘోరాలు నేరాలు చూడటానికి రెడీగా ఉండండి.